హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహీ పాడ్కాస్ట్. నేను మీ స్వాతి. ఈ రోజే చేయాల్సిన పనిని రేపటికి పోస్ట్‌పోన్ చేస్తున్నారా? రేపు చూద్దాంలే అనే ఒక్క మాట మీ సక్సెస్‌ని ఎంతగా వెనక్కి లాగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్రెండ్స్, మనందరికీ ఏదో ఒకటి సాధించాలనే డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాటిని స్టార్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడూ సరైన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సరిగ్గా ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తుంది డారియస్ ఫోరెక్స్ రాసిన 'డూ ఇట్ టుడే' అనే బుక్. ఈ వీడియోలో మన లైఫ్‌ని మార్చే ఆ బుక్ సమ్మరీని కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో లోతుగా తెలుసుకుందాం. మనం పనులను పోస్ట్‌పోన్ చేయడానికి మెయిన్ రీజన్ మన మైండ్‌సెట్. ఉదాహరణకి మీరు రేపటి నుండి హెల్తీ డైట్ లేదా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. కానీ పొద్దున్నే లేవగానే ఈరోజు వాతావరణం బాలేదు, లేదా నిద్ర సరిపోలేదు, రేపటి నుండి పక్కాగా చేద్దామని వాయిదా వేస్తారు. ఇక్కడే మనం ఒక తప్పు చేస్తున్నాం. ఏదైనా పని చేయాలంటే ముందు మోటివేషన్ రావాలని వెయిట్ చేస్తాం. కానీ రియాలిటీ ఏంటంటే మోటివేషన్ కోసం వెయిట్ చేస్తే అది ఎప్పటికీ రాదు. పని మొదలుపెట్టిన తర్వాతే మనలో ఇంట్రెస్ట్ వస్తుంది. ఆథర్ ఏమంటారంటే, మోటివేషన్ కంటే డిసిప్లైన్ ముఖ్యం. మోటివేషన్ ఒక స్పార్క్ లాంటిది. కానీ డిసిప్లైన్ మిమ్మల్ని గమ్యం దాకా తీసుకెళ్తుంది. అలాగే మన మెదడు రోజుకు వేల నిర్ణయాలు తీసుకోవడం వల్ల సాయంత్రానికి అలసిపోతుంది. దీనినే డెసిషన్ ఫాటిగ్ అంటారు. ఉదాహరణకి మీరు షాపింగ్‌కి వెళ్తే వందల రకాల డ్రెస్సులు చూసి ఏది తీసుకోవాలో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! అదే డెసిషన్ ఫాటిగ్. మార్క్ జుకర్బర్గ్ లేదా స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళని గమనిస్తే వాళ్ళు ఎప్పుడూ ఒకే రకమైన బట్టలు వేసుకునేవారు. ఎందుకంటే చిన్న చిన్న నిర్ణయాల కోసం వారి బ్రెయిన్ ఎనర్జీని వేస్ట్ చేయడం వారికి ఇష్టం ఉండదు. అందుకే మీరు కూడా రేపు ఏం చేయాలి, ఏం తినాలి అనే విషయాలను ముందే ప్లాన్ చేసుకుంటే ఇంపార్టెంట్ పనుల మీద ఫోకస్ పెట్టడానికి మీ బ్రెయిన్ ఎనర్జీ సేవ్ అవుతుంది. ఇక ప్రొడక్టివిటీ విషయానికి వస్తే రోజంతా బిజీగా ఉండటం అంటే ప్రొడక్టివ్‌గా ఉండటం కాదు. ఉదాహరణకి ఒక స్టూడెంట్ రోజంతా బుక్ పట్టుకొని కూర్చుంటాడు. కానీ ఫోన్ చూసుకుంటూ టైం గడిపేస్తాడు. 8 గంటలు కూర్చున్నా రిజల్ట్ ఉండదు. కానీ ఇంకో స్టూడెంట్ కేవలం 2 గంటలు ఫుల్ ఫోకస్‌తో చదువుతాడు. ఇక్కడ రెండో స్టూడెంట్ ప్రొడక్టివ్. మన పనుల్లో కేవలం 20% పనులు మాత్రమే 80% రిజల్ట్స్ ఇస్తాయి. దీనినే 80/20 రూల్ అంటారు. అందుకే అన్నెసెసరీ పనులు తగ్గించి హై వాల్యూ పనుల మీద ఫోకస్ పెట్టాలి. సక్సెస్ అనేది ఓవర్ నైట్‌లో రాదు. ఇది ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం. దీనినే కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారు. ఉదాహరణకి ఒక బుక్ రాయాలనుకుంటే ఒకే రోజు 200 పేజీలు రాయలేరు. కానీ రోజుకు ఒక్క పేజీ రాస్తే కొన్ని నెలల్లో పూర్తవుతుంది. కన్సిస్టెన్సీ ఉంటేనే విజయం వస్తుంది. ముఖ్యంగా ఈ బుక్‌లో ఇంకో ముఖ్యమైన పాయింట్ టైమ్ వర్సెస్ మనీ. పోయిన డబ్బును తిరిగి సంపాదించొచ్చు. కానీ గడిచిన టైం తిరిగి రాదు. కాబట్టి టైంని ఖర్చు చేయకండి. టైంని ఇన్వెస్ట్ చేయండి. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి. మన లైఫ్‌లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ మనకి ఇంకా చాలా టైం ఉంది అనుకోవడం. కానీ నిజానికి లైఫ్ చాలా చిన్నది. మనం వాయిదా వేస్తున్న ప్రతి నిమిషం మన డ్రీమ్స్‌కి దూరం అవుతున్నట్టే. రేపు అనేది ఒక అబద్ధం. అది ఎప్పటికీ రాదు. కాబట్టి మీ గోల్స్ వైపు ఈ రోజే ఒక్క చిన్న అడుగు వేయండి. ఈ బుక్ చెప్పే మెసేజ్ ఒక్కటే. డూ ఇట్ టుడే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీరు ఎక్కువగా వాయిదా వేస్తున్న పని ఏదో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బుక్ సమ్మరీస్ కోసం మహీ పాడ్కాస్ట్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వాతి సైనింగ్ ఆఫ్.